మనకంటున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక అత్యంత కీలకమైన సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఇటీవలే ఖాళీ అయిన 2 గవర్నర్ కోట ఎమ్మెల్సీలు ఏవైతున్నాయో ఆ ఎమ్మెల్సీల భర్తీపైనే ఈ అంశంలో కూడాను ముఖ్యంగా ఈ సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో ఈ పదవుల్లో ఉన్న జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవి కాలం ముగియడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ ఇద్దరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపైన పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తీవ్రంగా చర్చ జరుగుతుంది. కేవలం 2 సీట్లు మాత్రమే ఉండడంతో పోటీలో ఉన్న 1/2 డజన్ మందికి పైగా సీనియర్ నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా పిఠాపురం వర్మ, వంగవీటి రాధ పేర్లు చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వర్మ వివాదం ఎంతో కాలంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పిఠాపురం వంటి కీలక నియోజకవర్గాన్ని పొత్తులో బాగా కోల్పోవడంతో గుర్రుగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా గతంలో అనేక సార్లు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి ఇక్కడ పేరు కూడా వినిపించినా సరే పెద్దలు మాత్రం కరుణించలేదు. దీంతో అనేక సార్లు వివాదాలు రచ్చకెక్కాయి కూడా. మరి ఈసారి అయినా వర్మకు కాలం కలిసి వస్తుందేమో కూడా కొంత వెయిట్ చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక వంగవీటి రాధా విషయానికి వస్తే పార్టీలో ఆయన ఎంతో కాలంగా ఉంటున్న అదృష్టం మాత్రం దక్కడం లేదు. దీనికి తోడు కాపులను ప్రసన్నం చేసుకోవాలంటే రాధకు ఎమ్మెల్సీ సీటు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వీరిద్దరితో పాటుగా దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన మాజీ మంత్రిగా కూడా చేశారు. అలాగే వర్లరామయ్య, ఆయన కూడా మాజీ మంత్రి. ఇక టీజీ జనార్దన్తో పాటు గొట్టిపాటి రామకృష్ణ కూడా, అలాగే బుద్ధా వెంకన్న, వీళ్ళంతా కూడా కీలకమైన నేతల పేర్లు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో పార్టీకి కష్టపడి పనిచేస్తున్నాం, పార్టీకి ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైనా సరే మేము ఖచ్చితంగా పార్టీకి అండగా ఉన్నామని చెప్పేసి అనేక సార్లు కూడాను వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడిన పరిస్థితి ఉంది. అలాగే వీళ్ళ గోడు పార్టీ అధిష్టానం దగ్గర కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది, వెలబుచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఎప్పటిలాగే చంద్రబాబు తన మార్కు సామాజిక ప్రాంతీయ సమీకరణాలను లెక్కలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుండడంతో ఈ రేసు తీవ్రమైన క్లైమాక్స్ సెన్సెస్కు అయితే చేర్పింది. ముఖ్యంగా ఇదంతా ఒక సస్పెన్స్గా కూడా మారుతుంది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఈసారి ఎవరికైనా అవకాశం దక్కుతుందా లేదా అనేది కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే మరోవైపు గోదావరి జిల్లాల నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజు కూడా ఈ ఎమ్మెల్సీ సీట్ను ఆశిస్తున్నారు. అయితే ఇక ఈ ప్రాంత సమీకరణాల విషయానికి వస్తే ఈ 2 స్థానాల్లో ఒకదానిని రాయలసీమ ప్రాంతానికి కేటాయించే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది, రాయలసీమకి ఇస్తారని. అయితే ఇటీవల రాజ్యసభ స్థానం ఆశించి భంగపడిన ఎవరైతే రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఉన్నారో, అలాగే తిప్పేస్వామి రేసులో ముందంజలో కూడా ఉన్నారు. వీరికి తోడుగా కడప జిల్లా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తమ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ రేసులో ఉన్నారు. ఈసారి తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమాతో కూడా ఉన్నారు. అయితే రాయలసీమలోని ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఈ సామాజిక వర్గానికి అయితే ఈ అవకాశం కూడా ఇస్తారా, లేక ఊహించని విధంగా బీసీ వర్గానికి చెందిన నేతను తెరపైకి తీసుకొస్తారా అనేది కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానం ఎవరికి ఇస్తారు అంటే దేవినేని ఉమా చాలా సీనియర్ మోస్ట్, అలాగే బుద్ధా వెంకన్న, వర్లరామయ్య వీళ్ళంతా కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్. కానీ ఇక్కడ లోకేష్ తన మార్కు పాలనను ప్రస్తుతానికి చూపిస్తూ ఉన్నారు. 2027లో లోకేష్ని సీఎంగా చేయబోతున్నారు అనేది కొంత ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. టీడీపీ శ్రేణులందరూ కూడా ఓకే చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంత జనసేన వ్యతిరేకిస్తూ ఉంది, బీజేపీ వ్యతిరేకిస్తుందని చర్చ కూడా జరుగుతుంది. కానీ ఎందుకు ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే ముఖ్యంగా ఆయనతో పాటుగా కొంత యంగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇవ్వాలి అనేది, వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వాలి అనేది లోకేష్ కూడా చాలా గట్టిగా తన వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే కోర్ టీం ఏర్పాటు చేసుకున్నాడో అలాగే లోకేష్ కూడా ఒక కోర్ టీంని ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపుగా ఇప్పటికే మనం చూసినట్టయితే మాజీ మంత్రులు ఎవరికి కూడా టికెట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళందరినీ కూడా సీనియర్లందరినీ కూడా ఆపేసి ఇక కొత్త వాళ్ళకి మాత్రం టికెట్లు కేటాయించిన పరిస్థితి. సో ఇదే తరుణంలో వంగవీటి రాధా, అలాగే అయితే వర్మ ఉన్నారో వర్మ పేర్లు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి, బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతం కానీ లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఇస్తారా, మరొకటి రాయలసీమకి ఇస్తే కృష్ణా జిల్లా పరిస్థితి ఏంటి, వంగవీటి రాజా పరిస్థితి ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఓవరాల్గా మిగిలిన 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతున్నాయి, గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు, ఆ రెండింటిని ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.